హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో హార్ట్ అటాక్ వచ్చి నడుస్తూనే కుప్పకూలిపోతున్నారు. క్రికెట్ ఆడుతూనే అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. చిన్నపిల్లలు పుట్టడంతోనే చాలా డేంజరస్ వ్యాధులు, ఈ డయాబెటీస్ లాంటి వ్యాధులతో పుడుతున్నారు. మరి 2030 ఇయర్ లోపు ఇంటికొక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అని సర్వేస్లో చెప్తున్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అని ఆరా తీస్తే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కెమికల్ ఫార్మింగ్ అండి. మన భారతదేశపు హృదయం వ్యవసాయం అని అంటారు. మరి ఈ కెమికల్ ఫార్మింగ్ అనే చీడ పురుగు మన భారతదేశంలోకి ఎలా వచ్చింది? హ్యాపీగా ఉన్న మన ఫార్మర్, మన రైతులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? అసలు సిరి సంపదలతో ఉన్న మన రైతులు అప్పుల పాలైపోవడానికి కారణం ఏంటి? ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? దానివల్లనే ఇదంతా. సో వీటన్నిటి గురించి చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేలాగా పూసగుచ్చినట్టు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. మన రైతు గురించి, మన రైతుల చరిత్ర మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. గ్రీన్ రెవల్యూషన్ మన ఇండియాలో 1965 నుండి స్టార్ట్ అయింది. మనం తినే ఆహార పదార్థాలు, ధాన్యాలు మనమే పండించుకోవాలి, వేరే దేశాల నుండి దిగుమతులు తగ్గించాలి, బయట దేశాల మీద ఆధారపడకూడదు అని ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. వ్యవసాయం ఈజీగా చేసేలాగా ట్రాక్టర్లు, కొత్త పరికరాలు వాడడం కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మంచి ఉద్దేశంతోనే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చుగాక, కానీ ఈ రోజుకి చూసుకుంటే గ్రీన్ ఆవిరైపోయి రెవల్యూషన్ మాత్రం మిగిలిపోయింది. జబ్బు లేని మనిషి లేడు, మనుషుల కంటే చెట్లు తగ్గిపోయాయి, భూమి మీద ఉష్ణోగ్రత భారీగా పెరిగిపోయింది, ఆక్సిజన్ ఏమో తగ్గిపోతుంది. మన నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గరున్న ఐస్ కరిగిపోవడం వలన ఉప్పు నీరు పర్సంటేజ్ ఎక్కువగా పెరిగిపోతుంది మన భూమి మీద. అవి తాగడానికి అస్సలు పనికిరావండి. అలానే వ్యవసాయంలో భారీగా కెమికల్స్ వాడడం వలన సారవంతమైన మట్టి తగ్గిపోయి ఎడారులేమో బాగా పెరిగిపోతున్నాయి. మరి వీటన్నిటికీ కారణం ఎవరండి? దురాశ కలిగిన కార్పొరేట్ కంపెనీలు. దురాశ కలిగిన కార్పొరేట్ కంపెనీలు పన్నిన ఉచ్చులో మన రైతులు ఎలా ఇరుక్కుపోయారో, ఎలా నమ్మించి మోసం చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1965 ముందు రైతులు రాజులా బ్రతికేవారు. సిటీస్లో ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, ఎన్ని పెద్ద కంపెనీస్ ఉన్నా రైతుల దగ్గర చెయ్యి చాపాల్సిందే. రైతులు పండించే ధాన్యాలు, కూరగాయలు, పండ్లు అన్నీ విలేజెస్ నుండి సిటీస్కి తీసుకెళ్లి అమ్మేవారు. అలా సిటీస్ నుండి భారీగా డబ్బులు గ్రామాలకి చేరేవి. కానీ మన రైతుకి వ్యవసాయం చేయడానికి ₹1 ఖర్చు కూడా ఉండేది కాదు. ఈ ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఈ వ్యవసాయంలోనే చూసుకునేవాడు. అప్పట్లో గ్రామాలన్నీ సంపన్న గ్రామాలే అండి. ఈ భూమి మీద ఎంతటి గొప్ప మనిషి అయినా, నిరుపేదైనా వాడికి ఆకలి వేయక మానదు, రైతులు పండించిన ఆహారం తినక మానడు. ఎవరు ఉన్నా లేకున్నా రైతులు మాత్రం అందరికీ కావాలి. ప్రపంచం మొత్తం రైతుల ముందు తల వంచాల్సిందే. ఇది గమనించిన కార్పొరేట్ కంపెనీలు అలాంటి రైతుని గుప్పెట్లో పెట్టుకోగలిగితే ప్రపంచాన్నే శాసించొచ్చు అనే దురాశ కలిగింది. రైతులను గుప్పెట్లో పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదండోయ్. ఎందుకంటే రైతు దేని మీద ఆధారపడి ఉండేవాడు కాదు. తాను పండించిన పంటలోనే విత్తనాలు తయారు చేసుకునేవాడు. వేరే ప్లేసెస్లో ఉన్న రైతుల దగ్గర నుండి విత్తన మార్పిడి చేసుకునేవాడు. పెంచుకునే ఆవులు, మేకలు, గొర్రెల నుండే ఎరువులు తయారు చేసుకునేవాడు. ఇంత బలమైన రైతుని, అసలు దేని మీద ఆధారపడని రైతుని లొంగ తీసుకోవాలి అంటే అత్యాశ లేదా వెన్నుపోటు పొడవడం అనే దొంగదారి వాడాలి అని పసిగట్టాడు. దానికోసమని విశ్వవిద్యాలయాలు సహాయంతో ప్రకృతి ప్రసాదించిన విత్తనాన్ని జన్యుపరంగా మార్పులు చేసి ఎక్కువ పండ్లు కాసేలాగా తయారు చేశారు. దీనివల్ల మొక్కలో ఉన్న బలం, రోగనిరోధక శక్తి రెండూ భారీగా తగ్గిపోయాయి. ఇది ఎలా అంటే, మనం భూమి మీద ఏ జీవరాశి తీసుకున్నా ప్రకృతి దాన్ని ఎలా డిజైన్ చేస్తుందంటే ఎనర్జీని మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే అన్ని అవయవాలకి సమాంతరంగా ఎనర్జీని పంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషినే తీసుకుంటే, మనం పెరగడానికి, బోన్స్ గట్టిపడడానికి, మన మెదడు తయారవడానికి, హార్ట్, లివరు ఇవన్నీ ప్రాపర్గా తయారవడానికి మన రోగ నిరోధక శక్తికి ఈక్వల్గా ఎనర్జీని పంచుతుంది.
ఈ కార్పొరేట్ కంపెనీలు ఏం చేశాయంటే ప్రకృతి ఇచ్చిన విత్తనాలు తీసుకొని ఎనర్జీని మొత్తం కాయలు కాయడానికే ఉపయోగపడేలాగా జన్యు మార్పిడి చేసేసి హైబ్రిడ్ విత్తనాలు అని మార్కెట్లో అమ్మడం స్టార్ట్ చేశారు. హైబ్రిడ్ అంటే మన తెలుగులో సంకర జాతి అని అర్థం. అంటే అటు ఇటు కాని విత్తనాలు అన్నమాట. అది తెలియక హైబ్రిడ్ విత్తనాలంటే అవేవో కొత్త రకం విత్తనాలని అనుకున్నారు. ఇప్పుడు కూడా అనుకుంటున్నారు కూడా. అలాంటి ఈ సంకరజాతి విత్తనాల్లో ఎనర్జీని మొత్తం కాయలు కాయడానికే పెట్టడం వల్ల ఎక్కువ కాయలు కాసేవి. కానీ అసలు బలం ఉండేదే కాదు. ఎందుకంటే అప్పట్లో ఒక కాయి ఈ సంకరజాతి వల్ల వచ్చిన 10 కాయలతో సమానం. అసలు మొక్కలో కూడా బలం ఉండేదే కాదు. చిన్న చిన్న గాలి వానలకే పంటలు పడిపోయేవి. ఈ హైబ్రిడ్ విత్తనాలు వాడడం వల్ల ఎక్కువ దిగుబడులు వస్తాయి అని ప్రచారం చేసినా మొదట్లో మన రైతులు ముందుకు రాలేదు. మనం చేసుకునేది చాలు, కొత్తవి ఎందుకు అని అనుకున్నారు చాలా వరకు. తరువాత ఒకరు ఇద్దరు ట్రై చేద్దామని ముందుకు వచ్చారు. అక్కడ స్టార్ట్ అయిందండి రైతుల పతనం. అలా ట్రై చేయగా దిగుబడులు చూసి చాలా బాగా వస్తున్నాయని ఇరుగు పొరుగు రైతులు కూడా ట్రై చేద్దామని స్టార్ట్ చేశారు. అలా 1 నుండి 10 మంది, 10 మంది నుండి 100, 1000 అలా స్లో పాయిజన్గా వ్యాపించింది. ఈ హైబ్రిడ్ విత్తనం నుండి వచ్చిన పంట అమ్ముకునేవారు, కానీ దాని నుండి విత్తనం తయారయ్యేది కాదు. కష్టపడి విత్తనం తయారు చేసుకున్నా దాని నుండి అసలు మొక్క వచ్చేదే కాదు. ఇక పంట వేసే ప్రతిసారి విత్తనాలు కొనాల్సిందే. అలా ఈ కార్పొరేట్ కంపెనీల మీద ఆధారపడడం స్టార్ట్ అయింది. ఈ హైబ్రిడ్ పంటల వలన నీటి అవసరం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. జన్యు మార్పిడి వల్ల ఎనర్జీని మొత్తం కాయలు కాయడానికే పెట్టడం వల్ల కొమ్మలో బలం లేదు, రోగ నిరోధక శక్తి అసలే లేదు. సో దీనివల్ల మొక్కకి ఈజీగా తెగులు పట్టడం, రకరకాల వైరస్లు రావడం స్టార్ట్ అయింది. ఏంటిది అని కార్పొరేట్ కంపెనీలను ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం. మా వల్ల కాదు, మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేసుకుంటాం అనుకున్నా అప్పటికే నాటు విత్తనాలన్నీ మాయమైపోయాయి. సో ఇటు వెనక్కి వెళ్ళలేక అటు ముందుకు వెళ్ళలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఈ హైబ్రిడ్ విత్తనాలతో పాటు కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కూడా ఒకేసారి కొనేయండి, ప్రతిసారి తప్పకుండా వాడండి అని కార్పొరేట్ కంపెనీల ప్రచారాలు మొదలయ్యాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి. మెల్లమెల్లగా హైబ్రిడ్ విత్తనాల రేట్లు, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ల ధరలు భారీగా పెంచేశారు. రైతుకి వచ్చేదానికంటే పోయేది ఎక్కువగా ఉండేది. మన రైతు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ అయిష్టంతోనే మొదలుపెట్టినా అవి రాను రాను వ్యవసాయ రంగంలో ఒక భాగంగా అయిపోయాయి. లేదు, ఈ కార్పొరేట్ కంపెనీలు భాగంగా అయ్యేలాగా చేసేశారు. అలా కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లోకి మన రైతు మెల్లగా వెళ్ళిపోయాడు. అప్పుల పాలైపోయాడు. గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు సబ్సిడీలు ఇస్తుందా అని ఎదురు చూస్తూ మిగిలిపోయాడు. మెల్లమెల్లగా పురుగు మందులు కూడా కల్తీ అయిపోయాయి. అంతంత రేట్లు పెట్టి పురుగు మందులు కొంటున్నా పురుగులు చావట్లేదు. అప్పులు చేసి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొంటున్నా పంట చేతికి రావట్లేదు. అప్పుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలు మన రైతుల్ని నమ్మించి మోసం చేశారు. మన తాతల అమాయకత్వానికి మన ఆరోగ్యం బలైంది. మనం తెలిసి కూడా కామ్గా ఉంటే మన పిల్లలు, మన వల్ల అనారోగ్యానికి మనమే కారణమవుతాం. సో మార్పు ఒక్కడితోనే స్టార్ట్ అయ్యిద్ది. అది మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఈ రోజు నుండి కెమికల్గా పండించినవి కొనకుండా న్యాచురల్గా పండించిన ఫార్మర్ని వెతికి ఆయన దగ్గరే కొనాలి అని మీ మనసులో గట్టిగా డిసైడ్ అవ్వండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన తెలుగు వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు రైతుల చరిత్ర అందరూ తెలుసుకోవాలి. మన రైతులు పడిన కష్టాల దగ్గర నుండి, మన రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అసలు ఎందుకు కెమికల్ ఫార్మింగ్లోకి వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకనే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెట్టగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.